హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. చాలామంది గ్రూప్ డీకి మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. వాళ్ళందరికీ ఈ రోజు నుంచి నేను టోటల్గా తెలుగులో మీకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే మొత్తం జీకే పార్ట్ అంతా కూడా నేను తెలుగులోనే చెప్తాను, అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ కూడా మీకు చెప్తాను. సో వ్యూవర్స్ రిక్వైర్మెంట్ బట్టి నేను ఈ యొక్క లెసన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఏంటంటే ఇది ప్లానింగ్ 5 years ప్లానింగ్ అంటే పంచవర్ష ప్రణాళికల గురించి మనం తెలుగులో టోటల్గా 100 బిట్స్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే ఏపీ పోలీస్ మరియు తెలంగాణ పోలీస్ సంబంధించి జాబ్స్ అనేది ఆఫ్టర్ కరోనా తర్వాత జాబ్స్ అనేవి ఉంటాయి కదా. ఆ జాబ్స్కి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండండి, మీకు మంచి అవకాశాలు అనేది ఉంటాయి. ముందుగా మీకు అందరికీ కూడా తెలుసు, మీ యొక్క డ్రీమ్ జాబ్ని సాధించాలనుకుంటే ఫస్ట్ ఈ కరోనాని జయించాలి. సో మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు చదువుతూ ఉండండి, కొంచెం కరోనాకి దూరంగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ మనం చూద్దాం. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను చివరిగా ఆమోదించిన సంస్థ ఏది? ఓకే, భారతదేశంలో పంచవర్ష ప్రణాళికను చివరిగా ఆమోదించిన సంస్థ ఏది అంటే ఆన్సర్ జాతీయ అభివృద్ధి మండలి. జాతీయ అభివృద్ధి మండలి. అండ్ నెక్స్ట్ భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1950. ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఇందులో ఇక్కడ ఆప్షన్లు అయితే జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎంఎన్ రాయ్ అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కింది వాటిలో ప్రణాళిక సంఘ స్వభావాన్ని సూచించేది ఏది? ఇది రాజ్యాంగేతర సంస్థ, ఇది సలహా సంస్థ మాత్రమే, ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు చెందినవి. ఆన్సర్ ఏంటంటే ఈ పైవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన దానిలో పిగ్మీ ప్రణాళిక గుర్తుపెట్టుకోండి, పిగ్మీ ప్రణాళికలు అని వేటిని పిలుస్తారు అని ఇవ్వటం జరిగింది. పిగ్మీ ప్రణాళికలు అంటే వార్షిక ప్రణాళికలు. ఓకే, వార్షిక ప్రణాళికలు. నెక్స్ట్, మన దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక కింద దేనిలో ఏ అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది? వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్లో ఫస్ట్ 5 years ప్లాన్లో వ్యవసాయ అభివృద్ధికి ఇవ్వటం జరిగింది ప్రాముఖ్యత. నెక్స్ట్, ముఖర్జీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ముఖర్జీ ఫార్ములా కింది వాటిలో ఏ ఫార్ములా స్థానంలో వచ్చింది? ముఖర్జీ ఫార్ములా అనేది ఈ కింద ఏ ఫార్ములా స్థానంలో వచ్చింది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి గాడ్గిల్ ఫార్ములా. హరడ్ డోమర్ వృద్ధి నమూనా భారత ప్రణాళికలో ఏ ప్రణాళికకు ఆధారమైంది? 1వ ప్రణాళిక. రెండవ పంచవర్ష ప్రణాళిక కింద పేర్కొన్న ఏ ఆర్థిక శాస్త్రవేత్త అభివృద్ధి వ్యూహం ఆధారంగా రూపొందించబడింది? మహల్ నోబిస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రణాళికా సంఘం మొదటి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? ఫస్ట్ యాక్చువల్గా ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. సో ఆ టైంలోనే ప్లానింగ్ కమిషన్ అని కూడా ఏర్పడింది కాబట్టి జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రణాళిక సంఘ అధ్యక్షుడిగా నియమించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పేర్కొన్న వారిలో ఉత్పాదకత
ఉత్పత్తుల వృద్ధి నమూనా తెలిసిన శాస్త్రవేత్తలు పేర్కొనండి అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి లియోన్టిఫ్. అండ్ నెక్స్ట్, మహల్ నోబిస్ వ్యూహానికి ప్రత్యామ్నాయంగా వేతన వస్తువు వ్యూహాన్ని రూపొందించిన అర్థశాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి వకీల్ మరియు బ్రహ్మానంద. ఈ క్రింది వాణిలో భారతదేశంలో హరిత విప్లవం ప్రారంభించబడ్డ ప్రణాళిక కాలాన్ని గుర్తించండి. వార్షిక ప్రణాళిక కాలం. భారతదేశ ప్రణాళిక కాలంలో ప్రణాళిక విరామము ఉన్న కాలం ఏది? అంటే ప్రణాళిక విరామం అంటే ప్లాన్ హాలిడే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. 1966 to 1969. మన దేశంలో సమాజ వికాస పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? 1952. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన దేశంలో సమాజ వికాస పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? 1952. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సాంద్ర వ్యవసాయం, గుర్తుపెట్టుకోండి, సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం IADP ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ వచ్చేసరికి రెండవ ప్రణాళిక. మన దేశంలో పనికి ఆహార కార్యక్రమాన్ని ఏ విధంగా పునర్నిర్మించారు? జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం. ఆన్సర్ ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం. నెక్స్ట్, స్థిరత్వంలో కూడిన ప్రణాళిక వృద్ధి ఆర్థిక స్వరంభన లక్ష్యంగా రూపొందిన ప్రణాళికను గుర్తించుము. ఇదేంటంటే 4వ ప్రణాళిక. భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిరోధక చట్టం ఫెరా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1973. నిరంతర ప్రణాళికను మన దేశంలో రూపొందించిన అర్థశాస్త్రవేత్తను పేర్కొనండి. లక్డావాలా. మన దేశంలో కనీస అవసరాల కార్యక్రమం అంటే MNP ప్రారంభింపబడిన ప్రణాళికను పేర్కొనండి. 5వ ప్రణాళిక. ఈ క్రింది వాణిలో ఏ ప్రభావం విఫలమవడం వలన IRDP పథకాన్ని భారతదేశంలో ప్రారంభించారు? ట్రికెల్ డౌన్ ప్రభావం. ఏ దేశంలో ఏ ప్రణాళిక దారిద్ర్య నిర్మూలన మరియు ఆర్థిక స్వలంబన సాధించడం అనే 2 లక్ష్యాలను కలిగి ఉంది? మన దేశంలో. ఆన్సర్ 5వ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పేర్కొన్న వాటికి SJSRY పథకం కింద వేటిలో దేనికి సంబంధించింది? పట్టణ ప్రాంతాలకు. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థ పురోగతి ఉంది అని చెప్పడానికి తృతీయ రంగం వాటా జాతీయ ఆదాయంలో ఏ విధంగా ఉండాలి? పెరగటంలో ఉండాలి. భారతదేశంలో రోలింగ్ ప్రణాళిక అంటే రోలింగ్ ప్లాన్ను మొదట ప్రవేశపెట్టిన సంవత్సరాన్ని గుర్తించండి. 1978 and 1979. PL 480 కింద దిగుమతి చేసుకున్న ఆహార ధాన్యాలు దిగుమతులను నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రణాళిక ఏది? 4వ ప్రణాళిక. మన దేశంలో ప్రధాని ఇందిరాగాంధీచే రద్దు చేసిన ప్రణాళిక విధానాన్ని గుర్తించండి. నిరంతర ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్,
జాతీయ అభివృద్ధి మండలి భారతదేశంలో ఎప్పుడు నెలకొల్పారో గుర్తించండి. 1952. సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రవేశపెట్టిన కారణం. దుర్నిర్వహణ. భారతదేశం యొక్క దేశీయ స్థూల పొదుపులో ఏ రంగం యొక్క పొదుపు అత్యధికంగా ఉంది? గృహ రంగం. కింద పేర్కొన్న వాటిలో ఏ అంశానికి సరళీకరణ ప్రక్రియ పేర్కొంటారు? ఇక్కడ పైవన్నీ కూడా ఆన్సర్. ప్రైవేటీకరణ, విదేశీ వ్యాపార పెట్టుబడులపై ఆంక్షలు తగ్గించడం, ఇవన్నీ కూడా. భారతదేశంలో పేదరికంపై ప్రత్యక్ష దాడి చేసిన ప్రణాళికగా ఏ ప్రణాళికను పరిగణిస్తారు? 6వ ప్రణాళిక. ఈ క్రింది వాణిలో భారతదేశంలో 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభం కాని పథకం గురించి గుర్తించండి. SEP-UP. మన దేశ విదేశీ వ్యాపార శేషం 5వ ప్రణాళికలో అనుకూలంగా ఉన్న సంవత్సరం ఏది? 1976-77. ఆహారం, పని, ఉత్పాదక లక్ష్యంగా ప్రారంభించిన ప్రణాళికగా పేర్కొన్న భారతదేశ ప్రణాళిక ఏది? 7వ ప్రణాళిక. ఆహారం, పని, ఉత్పాదకత లక్ష్యంగా గుర్తుపెట్టుకోండి. ఇది భారతదేశ వృద్ధి రేటు మొదటిసారిగా ఏ ప్రణాళిక కాలంలో 6% నమోదు కాబడింది? 7వ ప్రణాళిక. ఈ క్రింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని సూచించే అంశాన్ని గుర్తించండి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిపి ఉండటం. మన దేశంలో SIDBI ప్రధాన కార్యాలయం ఎక్కడ నెలకొల్పబడింది? లక్నో. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన ప్రణాళిక కాలాన్ని గుర్తించండి. 3వ ప్రణాళిక. ఇది రాంగ్ అనమాట. ఫస్ట్ది ఏంటంటే 1951 నుంచి 56 వరకును, 10th వచ్చేసరికి 2002 నుంచి 2007, 6th వచ్చేసరికి 1980-85. ఇది గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ కూడా. ఏ పథకాలను విలీనం చేసి మన దేశంలో JRY పథకాన్ని ప్రవేశపెట్టారు? NREP అండ్ RLEGP. ఈ క్రింది వాటిలో మన దేశ 8వ ప్రణాళిక యొక్క కాలాన్ని పేర్కొనండి. 1992-1997. భారతదేశంలో 8వ ప్రణాళిక కాలం సాధించిన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత నమోదు కాబడింది? 6.8 గ్రోత్ రేట్. నెక్స్ట్ 9వ పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యంగా కింది వాటిలో ఏ అంశాన్ని పేర్కొంటారు? సమానత్వంతో కూడిన వృద్ధి మరియు సాంఘిక న్యాయం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో అమలు కాబడిన 9వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని పేర్కొనండి. 1997-2002. కిసాన్ క్రెడిట్ కార్డ్ KCC పథకాన్ని, రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రణాళిక సంవత్సరాన్ని గుర్తించండి. 9వ ప్రణాళిక 1998. మన దేశంలో క్యాప్ ఆర్ట్ అనే వ్యవస్థని ఈ కింది వాటిలో దేనిని ఉద్దేశించి రూపొందించారు? గ్రామీణ ప్రాంతంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పేదరికాన్ని తగ్గించడానికి ఉద్దేశించి. నెక్స్ట్.
భారతదేశంలో నాబార్డ్ను ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేశారు? 6వ ప్రణాళిక. మన దేశంలో పన్ను సంస్కరణలపై నియమించబడిన కమిటీని పేర్కొనండి. రాజా చెల్లయ్య కమిటీ. మన దేశంలో 9వ ప్రణాళికలో అధిక ప్రణాళిక కేటాయింపులు ఏ రంగంపై జరిగాయి? రవాణా సమాచారం. భారతదేశ 10వ ప్రణాళికలో జాతీయ ఆదాయ వృద్ధి రేటును ఎంత శాతం సాధించాలని లక్ష్యంగా చేసుకోబడింది? 8.0%. మన దేశంలో 10వ ప్రణాళిక ప్రారంభం నాటికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ఎవరు ఉన్నారు? ఎవరున్నారు? కేసీ పంత్. మన దేశంలో 10వ ప్రణాళిక అత్యధిక వ్యయం ఏ రంగంపై చేయబడింది? సాంఘిక సేవలు. ఈ క్రింది వాణిలో 10వ ప్రణాళికలో నిర్దేశించిన యూనిటరబుల్ టార్గెట్స్ను సాధించింది సరైన అంశాన్ని పేర్కొనండి. పైవన్నీ కూడానా? ఈ క్రింది వాటిలో భారతదేశ 10వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని గుర్తించండి. 2002 to 2007. 10వ ప్రణాళికలో అతి తక్కువ వ్యయం కింద పేర్కొన్న వాటిలో ఏ అంశంపై కేటాయించారు? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము. ప్రాంతీయ అసమానతలు నిర్మూలన కోసం భారతదేశ 10వ ప్రణాళికలో ప్రారంభించబడ్డ పథకాన్ని గుర్తించండి. రాష్ట్రీయ సమవికాస్ యోజన. ఆన్సర్ ఏంటంటే రాష్ట్రీయ సమవికాస్ యోజన. కింది వాటిలో భారత్ నిర్మాణంలో పేర్కొనబడిన అంశాన్ని పేర్కొనండి. ప్రాథమిక విద్య. ఈ క్రింది వాటిలో భారతదేశ 10వ ప్రణాళిక సంబంధం లేని కార్యక్రమం దేనిని చెప్పవచ్చు? ఏఏబివై. ప్రణాళిక సంఘ నిర్వచనం ప్రకారం భారతదేశ దారిద్ర్య రేఖ ఏ విధంగా నిర్ధారించారో గుర్తించండి. తీసుకునే క్యాలరీల ప్రకారం పట్టణాలలో 2100 క్యాలరీలు గాను గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీలు గాను నిర్ధారించారు. నెక్స్ట్, భారతదేశంలో 2006-07 సంవత్సరంలో జిఎన్పిలో సేవా రంగం వాటా ఎంత నమోదు కాబడింది? 52%. మన దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న అధిక ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి అనుసరించే విధానాన్ని పేర్కొనండి. నిష్క్రమణ విధానం. 10వ పంచవర్ష ప్రణాళికను అనుసరించి ప్రణాళిక కాలం 2002-2007కు అంచనా వేసిన జనాభా వృద్ధి రేటును గుర్తించండి. 1.6. 10వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని స్థూల దేశీయోత్పత్తి ఎంత శాతం ఉండాలని అంచనా వేశారు? 26.8. 11వ పంచవర్ష ప్రణాళికలో భారత జీడిపిలో గృహ రంగం చేసిన పొదుపు శాతం ఎంత ఉండాలని అంచనా వేశారు? 34.8%. కింద పేర్కొన్న దానిలో భారతదేశ 11వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని గుర్తించండి. 2007 to 2012. మన దేశంలో 11వ ప్రణాళిక సగటు వార్షిక జీడిపి వృద్ధి రేటు ఎంత సాధించాలని పేర్కొన్నారు?
9%. భారతదేశంలో 11వ ప్రణాళిక వ్యవసాయ రంగం వృద్ధి రేటుని ఎంత శాతం తగ్గించాలని పేర్కొన్నారు? 4%. మన దేశ 11వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం సమ్మిళిత వృద్ధి, సత్వర వృద్ధి, అంటే బోత్ 1 and 2. మన దేశంలో జాతీయ స్థాయిలో 11వ ప్రణాళిక నిర్దేశించిన యూనిట్ అర్బన్ టార్గెట్ సంఖ్య 27. కింద పేర్కొన్న వాటిలో 11వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యంలో లేని అంశాన్ని గుర్తించండి. ప్రణాళికాంతానికి పేదరికాన్ని 15% పాయింట్లు తగ్గించటం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 11వ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగంపై ఎక్కువ కేటాయింపులు వేశారు? సాంఘిక సేవలు. భారతదేశ 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ వ్యయ కేటాయింపులు ఎంతగా నమోదు చేయబడ్డాయి? 36,44,000 crores, 36,44,000 కోట్లు. మన దేశ 11వ ప్రణాళికలో ఐసిఓఆర్ ఎంత ఉండాలనేది లక్ష్యంగా పేర్కొన్నారు? 4.1. నెక్స్ట్, భారతదేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని పేర్కొన్న వాటిలో గుర్తించండి. 2012 to 2017. మన దేశ 12వ పంచవర్ష ప్రణాళిక యావరేజ్ జీడిపి వృద్ధి రేటు ఎంత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 8.0. భారతదేశ 12వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో ఎంత శాతం వృద్ధి సాధించాలని నిర్ణయించారు? 4% సాధించాలని అనుకున్నారు. అండ్ భారతదేశ 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రధాన లక్ష్యంగా కింది దానిలో దేనిని నిర్ణయించారు? ఆన్సర్ వచ్చేసరికి సత్వరమైన మరియు ఎక్కువ సమ్మిళిత వృద్ధి. నెక్స్ట్, మన దేశంలో జవహర్ రాజ్గర్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరాన్ని పేర్కొనండి. 1989. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా పథకం ఎప్పుడు ప్రారంభించబడిందో గుర్తించండి. 1982 to 1983. ట్రైసెమ్ TRYSEM పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారో పేర్కొనండి. 1979. మన దేశంలో 1999లో ప్రవేశపెట్టబడ్డ స్వర్ణ జయంతి గ్రామ స్వయం ఉపాధి యోజన కింద పేర్కొన్న దానిలో ఏ పథకం కల్పగా ఏర్పడింది? IRDP 10 లక్షల బావులు పథకం. మన దేశంలో అవస్థాపన అభివృద్ధిని ఇటీవల కాలంలో ఏ విధంగా చేపట్టాలని నిర్ణయించారు? పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం. ఈ క్రింది వాటిలో సరళీకరణ అని దేనిని పేర్కొంటారు? ఆన్సర్ ఆల్ ది అబోవ్. డైలైసింగ్. నెక్స్ట్, భారతదేశంలో 1991లో రూపాయి ఎంత మేరకు మూల్యహీనీకరణ చేయబడింది? 22%. మన దేశంలో IRDPని ప్రారంభించే సంవత్సరానికి కింది వాటిలో ఏదో గుర్తించండి. 1978 to 79. భారతదేశ ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా కింద పేర్కొన్న వారిలో ఎవరు వ్యవహరిస్తారు? ఆర్థిక మంత్రి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి. ఆన్సర్ వచ్చేసరికి ప్రధానమంత్రి. ఈ క్రింది వాటిలో తప్పుగా జత చేయబడ్డ జతను గుర్తించండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2007. ఇది తప్పు. భారతదేశ సంస్కరణలో భాగంగా ఫెరా స్థానంలో ఫెమా
ఏర్పాటు నుంచి అమల్లోకి వచ్చింది పేర్కొనండి. 2002 జూన్. భారత ఆర్థిక వ్యవస్థని గాజు తెర ఆర్థిక వ్యవస్థగా వ్యాఖ్యానించిన అర్థశాస్త్రవేత్త ఎవరు? గౌతమ్ మాథూర్. ఈ క్రింది పేర్కొనబడిన వాటిలో NREGSకి సంబంధించిన సరైన అంశమును గుర్తించండి. ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ప్రారంభించబడింది. స్త్రీ పురుషుల సమాన వేతనం 100 రోజులు పని కల్పించడం. ఈ పథకాన్ని 2006లో ప్రారంభించారు. ఇవన్నీ కూడా రైటే. అండ్ నెక్స్ట్, కింద పేర్కొన్న వాటిలో జవహర్లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యువల్ మిషన్ సంబంధించి సమాధానాన్ని గుర్తించండి. ఇవి కూడా ఆల్ ది అబోవ్. మన దేశంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించబడిన సంవత్సరం ఏది? 2005. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది అని గుర్తించమంటున్నారు. ఆన్సర్ వచ్చేసరికి పిగ్మీ ప్రణాళిక. దీన్ని రోలింగ్ ప్రణాళిక అంటారంటున్నారు. యాక్చువల్గా ఇది వార్షిక ప్రణాళిక. ఇది ఈ క్రింది వాటిలో సరైన జత కానిది ఏదో పేర్కొనండి అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ గ్రామీణ పేదరికం ఇది కాదు. నెక్స్ట్, కింద పేర్కొన్న వాటిలో భారత రూపాయికి రూపకల్పన చేసిన డిజైన్ ఆమోదించబడింది. అంటే రూపీ ఇలా ఉంటుంది కదా, దీన్ని రూపకల్పన చేసింది ఉదయ్ కుమార్. భారతదేశంలో పేర్కొన్న కింది వాటిలో 10వ ప్రణాళిక ప్రారంభించబడిన పథకం ఏది? RMSA. భారతదేశ 11వ ప్రణాళిక వృద్ధి రేటు మరియు ఇతర లక్ష్యాలకు సంబంధించిన సరైన జత ఏది? ఆన్సర్ వచ్చేసరికి వ్యవసాయ వృద్ధి రేటు 4 అండ్ సవరించిన వృద్ధి రేటు 8.1%, యూనిటేబుల్ టార్గెట్ 27, సేవా రంగ వృద్ధి రేటు 9 to 11%. అన్నీ ఆన్సర్. నెక్స్ట్, 2006లో నియమించబడిన తారాపూర్ కమిటీ ఏ సంవత్సరం నాటి రూపాయికి మూలధన ఖాతాలో పూర్తి మార్పిడి కల్పించాలని సూచించింది? ఆన్సర్ వచ్చేసరికి 2012. ఈ కింద పేర్కొన్న సంవత్సరాల్లో జన్ధన్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 2014. ఇవి టోటల్గా 100 బిట్స్ ఇవి. సో ఇది టోటల్గా మొత్తం ప్లానింగ్ కమిషన్ సంబంధించి 5 years ప్లానింగ్ గురించి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి. అంటే ప్రీవియస్గా అడిగిన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ అన్నీ, అంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి టోటల్గా. సో ఇవన్నీ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్గా అడిగిన బిట్స్ ఇవి. సో మీ 100 బిట్స్ కూడా మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ నేర్చుకోండి అండ్ థ్యాంక్ యూ.